భారతదేశంలో మనిషి తాకలేని ఒక అద్భుతమైన స్వయంభూ శివలింగం ఉంది. అది ఆంధ్రప్రదేశ్లోని స్వర్ణముఖి నది తీరాన ఉన్న శ్రీకాళహస్తి ఆలయం. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ శివలింగాన్ని ఇప్పటివరకు ఎవ్వరూ తాకలేదు, ఆలయ ప్రధాన పూజారి కూడా తాకలేదు అని చెప్పుతారు. దీనికి కారణం ఈ శివలింగంలో నిక్షిప్తమైన 3 మహాభక్తుల దివ్య త్యాగం. వారు మనుషులు కాదు, ఒక సాలెపురుగు, ఒక ఏనుగు, ఒక సర్పం. సత్యయుగంలో ఒక చిన్న సాలెపురుగు ప్రతిరోజూ తన నూలుతో శివలింగాన్ని కప్పుతూ ధూళి, ఎండ నుండి కాపాడేది. అదే అడవిలో ఒక ఏనుగు పవిత్ర జలంతో నిత్యం శివలింగానికి అభిషేకం చేసేది. కాని తెలియకుండానే ఆ ఏనుగు చేసే అభిషేకంతో సాలెపురుగు కట్టిన ఆలయం ప్రతిరోజూ ధ్వంసమయ్యేది. మరోవైపు ఒక సర్పం తనకు అత్యంత ప్రాణమైన నాగమణిని శివలింగానికి అర్పించి పూజ చేసేది. ఒకరోజు తన భక్తి నాశనమవుతుండటాన్ని తట్టుకోలేక సాలెపురుగు ఏనుగు తొండంలోకి ప్రవేశించింది. తీవ్ర వేదనతో ఏనుగు తన తొండాన్ని రాయికి కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. ఆ కల్లోలంలో సాలెపురుగు, సర్పము కూడా జీవితాన్ని కోల్పోయాయి. అప్పుడు ఈ ముగ్గురి నిస్వార్థమైన అచంచలమైన భక్తిని చూసి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వారికి మోక్షం ప్రసాదించి ఇలా వరం ఇచ్చాడు: మీ ఆత్మలు శాశ్వతంగా ఈ శివలింగంలోనే ఉంటాయి. శ్రీ అనగా సాలెపురుగు, కాళ అనగా పాము, అస్థి అనగా ఏనుగు. అందుకే ఈ క్షేత్రం శ్రీ కాళ హస్తిగా ప్రసిద్ధి చెందింది. ఈ 3 పవిత్ర ఆత్మల గౌరవార్థం ఈ స్వయంభూ శివలింగాన్ని ఈరోజు కూడా ఎవ్వరూ తాకరు. మీ అభిప్రాయమేమిటి? ఈ ముగ్గురిలో ఎవరి భక్తి మీ హృదయాన్ని ఎక్కువగా తాకింది? కామెంట్లో ఓం నమ శివాయ అని తప్పక రాయండి.